నల్గొండ కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి అంటే గ్రూప్ 1 పరీక్ష కనీసం నెల రోజులు 30 రోజుల వ్యవధిలో ఉండగానే ఇప్పటికీ సిలబస్ కంప్లీట్ కాకుండా మెటీరియల్ లేకుండా వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ని కలవడానికి ఇలా స్వయంగా విద్యార్థులంతా ఏదైతే కోచింగ్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ జాబ్ మాకు కావాలి, ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కోరికగా అంటే ఒక గోల్గా పెట్టుకొని చాలామంది కూడా కదులుతూ ఉంటారు. అనేక పేద కుటుంబాలైనా ఉన్న కుటుంబాలైనా ఎవరైనా సరే. మరి విద్యార్థులంతా పడుతున్నటువంటి ఇబ్బందులు ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే బ్రదర్, ఏం పేరు మీ పేరు, అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ నల్గొండలో? నా పేరు నరేష్ అండి. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను. నేను నల్గొండ బీసీ స్టడీ సర్కిల్లో జాయిన్ అయ్యాను. మేమందరం కూడా అక్కడి నుంచే వచ్చామన్నమాట. గత 3 నెలలుగా మేము కోచింగ్ తీసుకుంటున్నాం అనమాట. అయితే మా స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఏమన్నారంటే మొదటి నుంచి కూడా మాకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. నోటిఫికేషన్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మేము వాటి కోసం వెయిట్ చేస్తున్నాం. అంతేకాకుండా మాకు సిలబస్ కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పారు. బట్ ఇప్పటివరకు కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు కోచింగ్ అయిపోయిందని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు మాకు నెల రోజులు మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంది. ఇంతవరకు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, మా చేతికి స్టడీ మెటీరియల్ కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, మాకు 1000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఈ 1000 రూపాయలకి ఒక బుక్ ఇంకో బుక్ వస్తుంది, అంతేగాని ఎక్కువ కాదు. గ్రూప్ 1 సంబంధించి మినిమం మాకు 11 పైన సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ 1000 రూపాయలతో మాకు ఎన్ని బుక్స్ అనేవి వస్తాయి? కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, బీసీ సంక్షేమ మంత్రి కానివ్వండి, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా సమస్యని గుర్తించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాకు అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే 3 నెలల నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం, సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, బుక్స్ మా దగ్గర రాలేదు. ఈ నెల రోజుల్లో మేము ఎలా కష్టపడతాం? ఎందుకంటే మాకు ఈ పోటీ ప్రపంచంలో మేము ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మాకు మిగతా అందరితో సమానంగా మాకు బుక్స్ అనేది ఉండాలి, కోచింగ్ అనేది ఉండాలి. అవి ప్రొవైడ్ చేయని పక్షంలో మేము వెనుకబడే అవకాశం ఉంది, మాకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు అండ్ అంతేకాదు బీసీ సంక్షేమ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. మాకు స్టైఫండ్ ఇవ్వాలి, ఒక 5,000 వరకు స్టైఫండ్ అనేది ఇవ్వండి. అంతేకాదు బుక్స్ కూడా ప్రొవైడ్ చేయండి. ఏవైతే సబ్జెక్ట్స్ మిగిలిపోయినాయో అవి కూడా మాకు కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. అంతేకాదు మిగతా వాళ్ళందరూ కూడా స్పందించాలని, మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. అంటే ఇప్పుడు మీరు ఈ సమస్యలు ఏదైతే ఎదుర్కొంటా ఉన్నారో వాటికి పరిష్కారం దొరుకుతుందని భావిస్తూ ఉన్నారా? మేము ఆశిస్తున్నాం. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆశిస్తున్నాం, విశ్వాసం నమ్మకం ఉంది. కలెక్టర్ మేడం గారికి ఇచ్చాము. మళ్ళీ 3 వరకు టైం ఇచ్చారు మేడం. మాకు సిలబస్ కంప్లీట్ కాలేదు పూర్తిగా. అన్నెసరీ సబ్జెక్ట్స్కి వెయిటేజ్ లేని మార్కు వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. స్కోరింగ్ ఉన్నదానికి క్వాలిఫై అయ్యడానికి దానికి ఛాన్సెస్ ఇవ్వట్లేరు. మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. మా స్కాలర్షిప్ అనేది మొదలు ఇస్తామన్నారు. అడ్మిషన్ తీసుకునేటప్పుడు స్టడీ సర్కిల్ అసలు మీకు ఏం ప్రొవైడ్ చేస్తారు? వస్తువులు అక్కడ వసతులు ఏం లేవు సార్. నార్మల్ వాటర్ ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు. ఇక కోచింగ్ అనేది కూడా నార్మల్ ఆర్డినరీ ఫ్యాకల్టీతోటే చెప్పిస్తారు. మేము నష్టపోయినా ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది కావద్దని కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సిలబస్ కంప్లీట్ కాలేదు, స్కాలర్షిప్ ఇవ్వలేదు, బుక్స్ రాలేదు. ఇదే మా సమస్యలు. వీటిని తక్షణమే స్పందించాలని మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికైనా ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా వెళ్ళాలి. స్టూడెంట్స్ అనేది నిరుద్యోగులు ఇప్పటికే 2 సార్లు గ్రూప్ 1 ఆల్రెడీ రాసి నష్టపోయాము. ఈ సమస్య అనేది తీవ్రతరం. మాకు అధికంగా ఎలక్షన్లు ఉన్నప్పుడే పట్టించుకుంటారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అని, ఈ ఎంపీ ఎలక్షన్ అని, ఎమ్మెల్యే ఎలక్షన్ అని, కానీ ఎలక్షన్ల కోసమే విద్యార్థులని, యువకుల్ని, నిరుద్యోగుల్ని వాడుకుంటారు. కానీ ఇంకా పోస్టులు అనేది మాకు ఇప్పటికే నష్టపోయాం. 2 సార్లు గ్రూప్ 1 రద్దయి అంతే సార్. ఇప్పుడు మరి మొత్తానికి అంటే చాలా వరకు కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఏదైతే ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో, ఇప్పుడు మీరు ఇక్కడ వరకు రావడానికి మీకు దాదాపు అంటే మిత్రుడు ఇప్పుడు చెప్పినట్టు సోదరుడు ఏదైతే 1000 రూపీస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి అవి సరిపోతాయా? మెటీరియల్కి కానీ వాటికి సరిపోయే అవకాశం ఉందా? సరిపోవు సార్. అసలు అవి ఒక 1000 రూపాయలు అంటే అసలే సరిపోవు సార్. ఎందుకంటే మాకు హాస్టల్ ప్రొవైడ్ చేయకుండా కానీ బయట హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్స్లో ఉండి ఎక్కడి నుంచో వచ్చి చదువుతున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా సార్, మొత్తం యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, ఈ నల్గొండ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఫ్రీగా సార్. అసలు ఎట్లా ఉన్నారు ఆ జనాలు ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 3 మంత్స్ ఎండలకి బుక్స్ లేకుండా ఎలా సార్, ఎలా చదవగలుగుతాం? కానీ మేము వచ్చిందే బీసీ స్టడీ సర్కిల్ కి. మాకు ఒక న్యాయం జరుగుతుంది, మాకు బుక్స్ ఉంటాయి. మేము బయట కొనుక్కోలేని పరిస్థితుల్లో, తీసుకోలేని
తీసుకోలేని పరిస్థితిలోనే ఉన్నాం కదా సార్. కోచింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో బీసీ స్టడీ సర్కిల్కి వచ్చాం సార్. బుక్స్ కావాలి. పైన ఎవరైతే పెద్ద అధికారులు ఉన్నారో తక్షణమే కంపల్సరీ గవర్నమెంట్ మా వినతి తీసుకొని కంపల్సరీ బుక్స్ ఇవ్వాలి సార్. బుక్స్ లేని మాకు ప్రొవైడ్ చేయాలి. ఆ కొంచెం హెల్ప్ చేస్తే మేము నెక్స్ట్ గ్రూప్ 1 మేమే కదా సార్. ఒక్కసారైనా ఈ ఛాన్స్ కంపల్సరీ వినియోగించుకుంటాం సార్. మేము కంపల్సరీ బుక్స్ ఇస్తే మేము హ్యాపీగా బుక్స్, లేదంటే ఆ బుక్స్ వచ్చే విధంగా కొంచెం మనీ కూడా కొంచెం పెంచి స్టైఫండ్ పెంచి ఇస్తే మేము సరిపోతుంది సార్. ఎవరి మీద కంప్లైంట్స్ అని ఏం లేదు. మాకు న్యాయం జరిగితే చాలు, బుక్స్ ఇస్తే చాలు సార్, అంతే. ఇది మరి ఏదైతే నాయకులు తిరుగుతూ ఉన్నారో క్లియర్గా అంటే ఏం చెప్తున్నాను? అందరికీ నమస్కారం అండి. మేము బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటున్నాము. వీళ్ళంతా మా విద్యార్థులండి. మేము కోచింగ్ తీసుకుంటామని 3 నెలలు చెప్పారు. సార్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే డైరెక్టర్ గారు మీకు కోచింగ్ అయిపోయాక పక్కా బుక్స్ ఇస్తామండి అని 1కి 3 సార్లు చెప్పారండి క్లాస్లో. కానీ బుక్స్ లేవు, ఏం లేవు. ఎస్సీ ఎస్టీకి ఫౌండేషన్ కోర్సులలో అయితే 5 నెలలు ఫీజు హాస్టల్ అకామిడేషన్ ఇవన్నీ చేస్తున్నారు. మాది కోదాడ నుంచి ఇక్కడ దాకా రావడం అంటే ఎంతో. అప్పటికి నేను కోచింగ్ స్టడీ ఫస్ట్లో వచ్చినప్పుడు అన్నారండి, కోదాడ నుంచి ఎట్లా వస్తున్నావు బాబు అని చాలామంది అడిగారండి. హాస్టల్లో ఉంటున్నాండి ప్రెజెంట్ అయితే హాస్టల్లో. మా అమ్మగారు మాకు నేను 2022లో బీటెక్ పాస్ అయ్యానండి. 22లో పాస్ అయ్యి సాఫ్ట్వేర్ ట్రై చేస్తే అది రాలేదు. ఒక చేత్తో కాలిన పట్టం, ఇంకో చేత్తో డిగ్రీ పట్టుకొని అశోక్ నగర్లో తిరిగామండి. అయినా కూడా మాకు జాబులు రాలేదని గవర్నమెంట్ నమ్మకంతో ఇస్తుందని మేము కోచింగ్ తీసుకుందామంటే పైసలు లేవు. చెప్తే బాధ అనుభవిస్తే గోదండి మాది. మా అమ్మగారు అప్పటికి మాకు ఫోన్ వచ్చినప్పుడు మా అమ్మగారికి చెప్పానండి, గ్రూప్ 1 కోచింగ్లో ఫ్రీ స్టడీ సర్కిల్లో కోచింగ్ వచ్చిందంటే అవునరా పోరా వెళ్ళరా, మనం పేదవాళ్ళం, నీకు దిక్కుముక్కు ఎవరు లేరు, నువ్వు చదువుకుంటే మన కుటుంబం బాగుపడుతుంది అని చెప్పారండి మాకు. ఎంతో సంతోషించి నలుగురు ఎంకరేజ్ చేసి నన్ను పంపించారండి. నేను ఏమనుకొని వచ్చానంటే ఫస్ట్ టైం కోచింగ్ కాబట్టి సరే బాగుంటుందేమో, గ్రూప్ 1 కోచింగ్ కాబట్టి గవర్నమెంట్లో మంచిగా బాగుంటుందేమో అంటే ఇక్కడ ఏమి వస్తువులు లేవండి. స్టడీ సర్కిల్లో ఫండ్స్ ఇస్తా అన్నారు, ఫండ్స్ ఏమి ఇవ్వలేరు. గదిలో వచ్చారు, మీరేమో ఒక్కొక్కరి దగ్గరికి ఓట్ల కోసం దండాలు కట్టి కాళ్ళు కడిగి ఏదో చేసి క్వార్టర్ సీసాలు పట్టుకుపోయి అన్నీ చేస్తారు ఉంటారు కదా. అదే క్వార్టర్ సీసాలు ఫుల్ బాటిల్లో 2000 రూపాయల నోట్లో ఇచ్చే బదులు ఇట్లా విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు, సరైనటువంటి పుస్తకాలు అందిస్తే వీళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. వస్తువులు లేకుండా ఎక్కడ కోదాడ నుంచి వచ్చారు, వాళ్ళు గట్టుప్పల నుంచి వచ్చారు అంటే ఎక్కడ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి నల్గొండకు వచ్చి చదువుకుంటా ఉంటే మీరు 1000 రూపాయలు ఇస్తా ఉంటారు, వాళ్ళు 10,000 రూపాయలు ఇంట్లో అక్కడ అమ్మాయిలు సంపాదించిన పైసలు తెచ్చుకొని ఇలా మేము చదువుకుంటాం ఆయన పుస్తకాలు ఇయ్యారంటే మీరు మాత్రం కేవలం ఎన్నికలు ఇప్పుడు క్వార్టర్ సీసాలు ఇస్తాం, లేదంటే 1000 రూపాయలు ఇస్తాం, 2000 ఇస్తాం అని చెప్పడం తప్పించి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఏ నాయకుని కూడా రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఏ నాయకుడు అయితే, ఎందుకంటే ఇంకా నిద్రమత్తులో ఉండి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా ఇంకా ఉచిత హామీలు అని చెప్పి ఉచిత బస్సు అని అదే ఉద్యోగాలు వీళ్ళు సంపాదిస్తే వీళ్ళే కార్లు కొనడం కాదు, కార్ల ఫ్యాక్టరీలే వీళ్ళు పెట్టేటటువంటి అంత నాలెడ్జ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళు ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. మీరేదో ఫ్రీ బస్ ఇచ్చినాం, అది ఇచ్చినాం, గ్యాస్ ఇచ్చినాం అని చెప్తా ఉన్నారు. అది కాదు అభివృద్ధి. ఇట్లా చదువుకుంటా అని చెప్పేటటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానీ వస్తువులు కానీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఈ యొక్క విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.